వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగులకు మరొకసారి వీఆర్ఎస్ అవకాశం ఇస్తూ యాజమాన్యం చేసిన ప్రకటన ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్లో కార్మికుల సంఖ్య తక్కువగా ఉండడం, అన్నిటికంటే మించి కొత్త రిక్రూట్మెంట్ లేకపోవడంతో ఉద్యోగులపై అదనపు భారం పడుతుంది. అలాగే ఉత్పత్తికి కొంత ఇబ్బంది పడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ దశలో స్టీల్ ప్లాంట్కు ఒకవైపు కేంద్రం నుంచి నిధులు ఇస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా కొంతవరకు కూటమి ప్రభుత్వం నిధులు కూడా కేటాయించింది. అయితే ఈ దశలో ఇది కేవలం వీఆర్ఎస్కి వచ్చే ఉద్యోగులకు డబ్బులు ఇవ్వడం వరకు కోసమే ఈ ప్రక్రియ జరుగుతుందని తొలి దశ నుంచి కూడా వామపక్ష పార్టీలు ఆరోపణలు విమర్శలు చేస్తున్నాయి. దీనికి తగ్గట్టు ఇప్పుడు చూసుకుంటే మూడోసారి కూడా ఉద్యోగులకు రిటైర్మెంట్ వీఆర్ఎస్కి సంబంధించిన ప్రకటన ఇవ్వడం ఇప్పటికే కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. నిజానికి చూసుకుంటే స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఉత్పత్తి ఇప్పటికే 7.2 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఇది మరింత పెంచాలి, అంటే 10.2 మిలియన్ టన్నులకు పెంచాలన్న ప్రతిపాదన ఉంది. నిజంగా ఆ ప్రతిపాదన మేరకు స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి విస్తరణ జరగాలంటే ఖచ్చితంగా ఉద్యోగుల సంఖ్య పెరగాలి. కానీ ఉద్యోగుల సంఖ్య తగ్గే క్రమంలోనే వీఆర్ఎస్ని ఇవ్వడం, మరోవైపు చూసుకుంటే కొత్త రిక్రూట్మెంట్ ఇవ్వకపోవడం ఒక రకంగా స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించే క్రమంలో కేంద్రం చేస్తున్న కుట్రగా వామపక్ష పార్టీలు చెప్తున్నాయి. ఏదైనప్పటికీ ఇప్పటికే 2 సార్లు వీఆర్ఎస్ ప్రకటన చేయడంతో దాదాపు 1200 మంది ఉద్యోగులు తగ్గిన దశలో మరొకసారి వీఆర్ఎస్ ప్రకటించడంతో మరికొంతమంది ఉద్యోగులు తగ్గే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ఉత్తరాంధ్ర ప్రజలు ఈ వ్యవహారంపై విమర్శలు వ్యక్తం చేయడమే కాకుండా ఒక ఉద్యమానికి కూడా సిద్ధమవుతున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, ఆర్టీవీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి. 2015లో 18,600 మంది కార్మికులు ఉన్నారు. ఈరోజు అది 9,000కి పడిపోయింది. ఉత్పత్తి సేమ్, ఏమి ఉత్పత్తి తగ్గల. కానీ ఉత్పత్తి మనుషులు తగ్గడం వల్ల గత ఒక్క సంవత్సరంలోనే 2024 అక్టోబర్ నుంచి 2025 అక్టోబర్ 10,000 మందిని తొలగించింది. కాంట్రాక్ట్ లేబర్ 6,500 మంది, 3,500 మంది. ఇప్పుడు 3వ వీఆర్ఎస్ని పెట్టారు. అంటే ఉన్నవాళ్ళు ఎవరిని కూడా లేకుండా కార్పొరేట్ల కోరిక అది. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఉంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు జీతాలు ఇవ్వాలి. అందుకని దీన్ని ముక్కలు చేసి 42 ముక్కలుగా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించి తర్వాత వాళ్ళ ద్వారా కొత్త కంపెనీ ఎవడో రావాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ప్లాన్. అందువల్ల ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేట్ చేయడం లేదు, ప్రైవేట్ చేస్తున్నామని ఎవరు చెప్పారు అని చెబుతున్నది పచ్చి అబద్ధమని రుజువు అవ్వడమే నిన్న వీఆర్ఎస్ అనేది ప్రకటించారు. అందుకని వీఆర్ఎస్ల పేరుతో ఉన్నవాళ్ళని తొలగించి మరి ఎలా నడుస్తుంది ప్లాంటు? మనుషులు లేకుండా ఉత్పత్తి ఎలా జరుగుతుంది? అందుకని ఇప్పుడు ఉత్పత్తి తగ్గిపోయిన వాళ్ళు పట్టించుకోవడం. 5 మిలియన్ 7.2 మిలియన్లకి ఇప్పుడు 5 మిలియన్లు కూడా ఉత్పత్తి జరగదు. ఎందుకు? మనుషులు లేకుండా ఎలా అవుతారు? అప్పటికి 3 పని ఒక మనిషి చేస్తున్నాడు, 3 మిషన్లు ఒక మనిషి నడుపుతున్నాడు. అందుకని ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ నడవాలని కాదు, దీన్ని ఎలాగైనా ప్రైవేట్ చేయాలని, ఇది పిచ్చి కుక్కని పేరు పెట్టి మంచి కుక్కని చంపాలనేది వారి ఉద్దేశం. అందుకోసం ఈ తప్పుడు పనులన్నీ కూడా చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రజలు ఇది ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలకు మణిహారం. 20,000 ఎకరాల పైన ల్యాండ్ బ్యాంక్ ఉన్నటువంటి ఏకైక భారీ పరిశ్రమ. ఇటువంటి పరిశ్రమను ఈ రకంగా నాశనం చేయడం, కళ్ళ ముందే దాన్ని ధ్వంసం చేసేటువంటి పని ప్రైవేట్ కాదు, ఇది ధ్వంసం చేయడం. అందువల్ల ఇటువంటి తప్పుడు పనులను ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలని, ఇది ప్రజా ఉద్యమం ద్వారానే ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలని, ప్రజానీకాన్ని ముందుకు రావాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తరఫున కోరుతున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని 3వ బ్లాస్ట్ ఫర్నేస్ కూడా ప్రారంభించి పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యంలో నడిపిస్తాం, లాభాలు బాటు పట్టిస్తామని చెప్పని కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వీళ్ళంతా కూడా ప్రకటించారు. వాస్తవం అని చెప్పని ప్రజలు నమ్మారు. ఈ 3 ఫర్నేసులు పూర్తిస్థాయిలో నడిపించాలని చెప్పారంటే 20,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉండాలండి పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యం రావాలంటే. కానీ ఇప్పుడు ఉన్నది 9,300 మంది మాత్రమే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పటికో 1,500 మంది తీసేశారు. మళ్ళీ తర్వాత ఇప్పుడు మళ్ళీ వీఆర్ఎస్ పెట్టి అంటున్నారు. మళ్ళీ వీఆర్ఎస్ పెట్టి తొలగిస్తే మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నది, మీరు నాణ్యమైనటువంటి టెక్నికల్గా బాగా అనుభవం ఉన్నటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్ తీసేస్తే ఉత్పత్తి ఏ విధంగా అవుతుందండి? పరిశ్రమ ఏదో ముందుకెళ్తుంది. కాబట్టి మీరు చెప్తున్న దానికి చేస్తున్న దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. మొత్తం ఈ పర్మనెంట్ ఎంప్లాయీస్ని తగ్గించడం ద్వారా, దీంతోపాటు అనుభవం కలిగినటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ తగ్గించడం ద్వారా మొత్తం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కావాలనే దెబ్బకొట్టే పని కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. రెండో వైపు నాసిరకమైనటువంటి ముడి సరుకుని సరఫరా చేయడం, యంత్రాలని మరమ్మతులు చేయకపోవడం, కొత్త యంత్రాలని ఇవ్వకపోవడం, వీటన్నిటి రీత్యా కావాలని ఉత్పత్తిని తగ్గించి ఉత్పత్తి జరగలేదు కాబట్టి
దాని అపాన్ని ఎంప్లాయీస్ మీద పెట్టేసి ఎంప్లాయీస్ పని చేయకపోవడం ఉత్పత్తి అయిపోతుందని చెప్పి ఎంప్లాయీస్ మీద నెట్టేసి ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మెటల్కు అదాన్ని కట్టబెట్టాలని కుట్ర తప్ప ఇంకోటి కాదని చెప్పి స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ని రివైవల్ ప్యాకేజ్ ఇచ్చి పూర్తిస్థాయి లాభాలతో నడిపించాల్సిన శిక్ష ఉండేలాగుంటే వాళ్ళు చేయాల్సింది దానికి కావాల్సిన మ్యాన్ పవర్ని రోజు తగ్గించే కార్యక్రమం కాకుండా మ్యాన్ పవర్ పెంచే కార్యక్రమం చేయండి. ఇప్పటికే 6,000 మంది ఖాళీ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఎంప్లాయీస్ తీసేస్తే ఉత్పత్తి ఎలా సాధ్యపడుతుంది, ఎలా ప్లాంట్ ముందుకెళ్తుంది? కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ వీఆర్ఎస్ అని చెప్పినది సరైనది కాదు, దాన్ని నిలిపివేయాలి. దీంతోపాటు రిక్రూట్మెంట్ ఖచ్చితంగా జరిపించాలి. ఇప్పటికీ నిర్వాసితులు మాకు ఉద్యోగాలకు ఇబ్బంది పడుతున్నామని చెప్పినది వాళ్ళు ప్లాంట్ కోసం భూములు ఇచ్చి ఆస్తులు కోల్పోయి ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళు ఉద్యోగాలకు ఇప్పటికీ ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఆ ఖాళీలు భర్తీ చేయడం ద్వారా నిర్వాసితుల్ని అక్కడ భర్తీ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో వీఆర్ఎస్ని పక్కకి నెట్టి రిక్రూట్మెంట్ చేపట్టాలని, తద్వారా మాత్రమే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముందుకెళ్తుందని చెప్పి మీ ద్వారా చెప్పదలుచుకున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 14,000 కోట్లు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చామని చెబుతూ ఆ నిధులన్నీ తీసుకొచ్చి ఇటు రా మెటీరియల్ కోసం కానీ యంత్ర సామాగ్రి కోసం కానీ కొత్త ఎక్విప్మెంట్ కోసం కానీ ఖర్చు పెట్టకుండా కేవలం ఉద్యోగులను బయటకు పంపించడం కోసమే ఈ నిధులు వెచ్చిస్తూ ఉన్నారు. మొదటి విడత పోయిన మార్చిలో అయింది, రెండో విడత ఆగస్టులో అయింది. ఇప్పుడు 1,650 మంది సుమారు బయటకు వెళ్ళారు. మరలా మూడో విడతగా సర్కులర్ జనవరి 1 నుంచి తీసుకొచ్చారు. దీని అర్థం ఏమిటంటే ఎంప్లాయీస్ 4 నెలలు జీతాలు లేవు, రెండో వీఆర్ఎస్ ఇచ్చిన వాళ్ళకి సగ భాగానికి ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదు, మూడో వీఆర్ఎస్ అంటా ఉన్నాడు. దీని అర్థం ఏంటంటే ఉద్యోగుల్ని పొమ్మనకంటే పొగబెట్టి ఉద్యోగుల సంఖ్య 20,000 సంఖ్య నుంచి 9,300 తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంకా తగ్గించేసి ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఎవడో పోవడానికి ఇబ్బంది పడే లేకుండా ఎవరిని పోరాటం వైపు రానియకుండా వాళ్ళ నోరులు నొక్కి వారి స్థానంలో కాంట్రాక్ట్ కార్మికులు నియమించి బయట అవుట్ సోర్సింగ్ ఇతర రాష్ట్రాల నుంచి నియమించి ఈ నోరు నొక్కి చేయడం కోసం చేస్తున్నారు తప్ప ఇంకో కారణం కాదు ఇది. ఇప్పటికే లక్షలాది మంది యువకులు రోడ్ల మీద తిరుగుతున్నారు ఉద్యోగాలు లేక. 5,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి పార్లమెంట్ సాక్షిగా మీరే చెప్పారు. కాబట్టి 5,000 ఉద్యోగాలు యువతతో నింపాలని చెప్పేసి వీఆర్ఎస్ ఆపాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.